వారు రియల్ ఎస్టేట్ రంగం గురించి కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. మరి దానిలోకి వెళ్ళడానికంటే ముందు కొన్ని విషయాలు మీ ముందు నేను ముందదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 2014లో భారతదేశంలో మీకు తెలుసు అందరికంటే కూడా యంగెస్ట్ స్టేట్గా మనం ఆవిర్భవించాం. కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు ఉంచుతాను. కొంతమంది తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి వాట్ ఈస్ ఎ యార్డ్ స్టిక్ బై విచ్ యూ కెన్ మెషర్ అని చెప్పంటే రకరకాల యార్డ్ స్టిక్స్ మనం తీసుకోవచ్చు. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఇళ్ళు అమ్ముడుపోతున్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ కొత్తగా లాంచ్ అవుతున్నాయి, లేకపోతే ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ ఐపీఓస్కి వెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ల్యాండ్ రేట్స్ ఎలా ఉంటున్నాయి, రకరకాల యార్డ్ స్టిక్స్ మనం తీసుకోవచ్చు. కానీ వన్ థింగ్, రియల్ ఎస్టేట్ రంగం సరే మిగతా విధాల్లో రాష్ట్రానికి ఎక్స్చెకర్కి ఎలా డబ్బులు వస్తున్నాయని చెప్పి యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా 2014 నుంచి చూసేటువంటి అవకాశం నాకు లభించింది. జూన్ 2014 అని చెప్పి యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా 2014 నుంచి చూసేటువంటి అవకాశం నాకు లభించింది. జూన్ 2014 మొట్టమొదటి నెల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయం తెలంగాణ ఎక్స్చెకర్కు 230 కోట్లు ఉండేది. 230 crores పర్ మంత్. అంటే సంవత్సరానికి మొత్తం కలుపుకుంటే దాదాపుగా 3,000 కోట్ల దాకా వచ్చేదన్నమాట. అటువంటిది గత సంవత్సరం తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అంటే ప్యూర్లీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఒక 12 సంవత్సరాల్లో ఈ రంగం అనేటువంటిది కనీసం అని చెప్పంటే ఒక 6 రెట్లు అభివృద్ధి చెందిందనమాట. 6 times is the growth. సో 6 times the growth అని చెప్పంటే మీరు చాలామంది ఇంజనీర్స్ ఉండొచ్చు, లేకపోతే ఎకానమిస్ట్ ఉండొచ్చు, ఫైనాన్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. దాని సంవత్సరానికి మనం ఎంత గ్రోత్ ఉందని చెప్పి లెక్క తీస్తే కనుక CAGR అని చెప్పంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పంటారు. కనీసం అని చెప్పంటే 16% ఉందన్నమాట. ఈ 16% దీనిలో మీకు తెలుసు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇదేమిటి, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యి డబ్బులు అయితే ప్రభుత్వానికి వచ్చినాయో. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీకు తెలుసు విడతలుగా అవుతూ ఉంటుంది. ఎందుకోసం చెప్పి కొంత అడ్వాన్స్ ఇస్తారు, ఓకే, కొన్ని రూపంలో ఇస్తారు, కొన్నిసార్లు మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటాయి. కాబట్టి దీనికంటే కూడా ఇంకా ఎక్కువనే ఈ రంగం అనేటువంటిది ఉంటుంది. ఎందుకోసం చెప్పంటే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ రంగం నుంచి వస్తుందని చెప్పంటే ద వాల్యూ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఈజ్ అట్లీస్ట్ 13 to 14 కూడా దాన్ని ప్రజల తరఫున మీరంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు.